ఆండ్రు సంశం పరో ధర్మగ, ఆండ్రు సంశం పరో ధర్మగ, యాచతే యత్ ప్రదీయతే అయాచాతస్సీదమానాం, అయాచాతస్సీదమానాం సర్వోపాయైర్ నిమంత్రయేత్. యాచకునకు దానం చేయటం అంటే అది దయ అనే శ్రేష్ఠ ధర్మం అయి ఉంది. దాన్ని అందరూ కలిగి ఉండాలి. బాధలు పడుతూ కూడా యాచించకుండా ఉన్నవారు గొప్పవారు. ఆ గొప్పవారిని ఏదో ఒక ఉపాయంతో రప్పించి దానం చేయాలి. అటువంటి వారు నీ రాజ్యంలో ఉంటే వారిని గూర్చి ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని సత్కరించాలి, ఆదరించాలి. ఓ ధర్మరాజా, అలాంటి వారు తపస్సుతో ప్రజ్వలించిపోతూ ఉంటారు. వారిని కనుక పూజించకపోతే గొప్ప ప్రమాదం కలుగుతుంది. వారు తలుచుకుంటే భూమిని మొత్తం దహించే శక్తి ఉంది. కనుక అలాంటి వారిని పూజించాలి. పరంతప, జ్ఞానం, విజ్ఞానం, తపస్సు, యోగాలతో కూడిన విప్రులు పూజనీయులు. అలాంటి వారిని నువ్వు ఎప్పుడు పూజించాలి. దదద్ బహువిధాన్ దాయాం, దదద్ బహువిధాన్ దాయాం ఉపాగచ్చన్నయాచతాం, ఉపాగచ్చన్నయాచతాం. యాచింపని వారి దగ్గరకు నువ్వు వెళ్ళి అనేక విధాలైన పదార్థాలను ఇవ్వాలి. వేదంలోనూ విద్యలోనూ నిష్ఠాతులైన వారు, కఠోర నియమాలను పాటిస్తూ ఉన్నవారు, తమకు తాముగా అధ్యయనం కొనసాగిస్తున్నవారు, రహస్యంగా తపస్సును ఆచరిస్తున్నవారు, ఇతరులను ఆశ్రయించకుండా జీవిస్తున్న విప్రులే ఉత్తములు. అలాంటి వారిని దగ్గరకు పిలిపించుకొని వారికి దానాలు చేయాలి. ధర్మరాజా, వారు ధర్మవేత్తలు, సూక్ష్మదర్శనులు. వారు శ్రద్ధతో నువ్వు ఇచ్చిన దానిని కర్తవ్యంగా భావించి స్వీకరిస్తారు. సకల ప్రాణులను హింసించకుండా ఉండటం, తగిన విధంగా అందరికీ పంచిపెట్టడం, దమం, త్యాగం, ధైర్యం, సత్యం అనే ఇవన్నీ నీకు యజ్ఞం పూర్తి అయిన తర్వాత చేసే అవభృత స్థానం ఫలితాన్ని ఇస్తాయి. శ్రద్ధతో పవిత్రమైనది, దక్షిణతో కూడినదైనటువంటి నువ్వు చేసే విశాల దాన యజ్ఞం అన్ని యజ్ఞాల కన్నా విశిష్టమైనది. కనుక ఎప్పుడూ నువ్వు దానయజ్ఞాన్ని చేస్తూనే ఉండు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 61, 62 అధ్యాయాలు. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ పితామహ, ఈ దానం చెయ్యాలి, దీనిని దానం చెయ్యాలి అంటూ వేదవాక్యాలు ఎంతో ఆదరపూర్వకంగా రాజులు చేయవలసిన ఎన్నో దానాల గురించి చెప్పాయి. వాటిలో ఏ దానం ఉత్తమమైనదని అడిగాడు. భీష్ముడు ఇలా చెబుతున్నాడు, అతిదానాని సర్వాణి, అతిదానాని సర్వాణి పృథివీదాన ముచ్యతే, పృథివీదాన ముచ్యతే అచలాహ్యక్షయ భూమి దోగ్ధ్రీ కామా నిహోత్తమాం, నిహోత్తమాం. ఓ ధర్మరాజా, అన్ని దానాల కన్నా భూదానం చాలా గొప్పది. అది అచలమైనది, అక్షయమైనది. భూదానం ఈ లోకంలో అన్ని ఉత్తమ భోగాలను ఇస్తుంది. భూమి, వస్త్రాలను, రత్నాలను, పశువులను, ధాన్యాన్ని, యవలను అంటే సజ్జలను ఇస్తుంది. భూదానం చేసిన మనిషి సదా సమస్త ప్రాణులను మించి వృద్ధి చెందుతాడు. యావత్ భూమేరాయుః తావత్ భూమిద ఏదతే. భూమి ఉన్నంతకాలం భూదానం చేసిన వాడు వృద్ధి చెందుతాడు. ఓ ధర్మరాజా, భూదానాన్ని మించిన గొప్పదానం ఏదీ లేదు. భూమిని స్వల్పంగా దానం చేసిన వారు భూదాన ఫలాన్ని పూర్తిగా పొంది అనుభవిస్తారు. మానవులు ఇహపరాలలో తాము చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తారు. భూదేవి ఐశ్వర్య రూపమైన మహాదేవి కనుక భూమి
దాతను తనకు ఇష్టమైన వాడిగా చేసుకుంటుంది. ఓ రాజా, అక్షయమైన ఈ భూమిని దానం చేసిన మనిషి మరుజన్మలో మనిషిగా పుట్టి రాజు భూపతి అవుతాడు. ఏ దానం చేస్తే దానిని బట్టి ఫలం లభిస్తుంది అని ధర్మశాస్త్రం చెప్పింది. రణభూమిలో శరీరాన్ని విడిచిపెట్టడం, భూమిని దానం చేయటం అనే ఈ రెండు పనులు క్షత్రియులకు పరమ సంపదలను కలిగిస్తాయి. దానంగా ఇవ్వబడిన భూమి దాతను పవిత్రుణ్ణి చేస్తుంది. ఎంత పాపపు పనులు చేసినా, బ్రహ్మహత్య చేసినా, అసత్యం ఆడినా సరే భూమియే పాప ప్రక్షాళన చేస్తుంది, పాప విముక్తి కలిగిస్తుంది. సత్పురుషులు పాపకర్మలు చేసిన రాజుల నుండి అయినా సరే భూదానాన్ని స్వీకరిస్తారు. అది తప్పితే మరే దానాన్ని పుచ్చుకోరు. దాని కారణం ఏమిటంటే పావనం జనని యత, పావనం జనని యత. భూమి తల్లిలాగా పవిత్రమైంది. అదే వారు పుచ్చుకోవటానికి గల కారణం. భూదేవి యొక్క రహస్యమైన నామం ప్రియదత్త. భూదానం ఇవ్వటమైనా తీసుకోవటమైనా దాతకు ప్రతిగ్రహీతకు ఇద్దరికీ ఇష్టమైన పనే కనుకనే భూదేవికి ప్రియదత్త అని పేరు. ఈ భూమిని విద్వాంసుడికి దానం చేసిన రాజు ఆ దాన ప్రభావంతో మళ్ళీ రాజ్యాన్ని పొందుతాడు. దానం చేసిన భూమిని తాను ఉపయోగించుకోకూడదు. రాబోయే జన్మలో భూమిని కోరుకొనే ఇతరులు కూడా ఈ జన్మలో ఇలాగే భూదానం చేయాలి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. సజ్జనుల భూమిని బలవంతంగా పొందినవాడు దాన్ని అనుభవించలేడు. ఇక ఇంటిని నిర్మించటానికి సరిపడిన భూమిని దానం చేసినవాడు 60,000 సంవత్సరాలు ఊర్ధ్వలోకంలో ఉంటాడు. అలాగే భూమిని దొంగతనంగా అపహరించిన వాడు రెట్టింపు సంవత్సరాలు నరకంలో ఉంటాడు. మంచి నడతగల రాజులు ఇచ్చినటువంటి భూమిని విప్రులు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ వారి శత్రువులు మాత్రం ఆ భూమిని మెచ్చుకోరు. ఏ పురుషుడైనా వృత్తిని కోల్పోయి పాపకర్మలు చేస్తే భూదానం చేయాలి. దానితో ఆ పాపం తొలగిపోతుంది. రౌద్రకర్మలు చేస్తూ పాపం చేస్తున్న రాజులు పవిత్రతను పొందాలంటే భూదానం చేయాలి. దానికి మించిన పవిత్రత కర్మ మరొకటి లేదు. ఈ ధర్మాన్ని ప్రాచీనులు ఆచరించారు. అశ్వమేధ యాగం చేసిన సజ్జనుడికి భూదానం చేసిన వీటి మధ్య చాలా కొద్దిగా మాత్రమే తేడా ఉంది. భూదానం చేసిన వాడికి తపస్సు, యజ్ఞం, పాండిత్యము, శీలం, అలోభం, సత్యసంధత, గురుపూజ, దైవ పూజ మొదలైన ఇవన్నీ చేసిన ఫలితం లభిస్తుంది. యజమానికి మేలు కలగాలని రణభూమిలో మరణించి శరీరత్యాగం చేసేవారు, సిద్ధులై బ్రహ్మలోకాన్ని చేరిన వారు కూడా భూదానం చేసిన వాడిని దాటలేరు. భూదానం చేసిన వాడే అధికుడు. తల్లి తన కుమారుడికి నిత్యము పాలించినట్లుగా భూమి కూడా భూదానం చేసిన వారికి సకల భోగాలను ఇచ్చి అనుగ్రహిస్తుంది. భూదాతను మృత్యువు కానీ, మృత్యుకింకరుడు కానీ, దండం కానీ, తపస్సు కానీ, బాగా తీవ్రమైన అగ్ని కానీ, మహాభయంకర పాశాలు కానీ సమీపించలేవు. శాంతమైన మనస్సుతో భూమిని దానం చేసిన వాడు పితృలోకంలోని పితృదేవతలను, దేవలోకంలోని దేవతలను సంతోషపెడతాడు. బలం కోల్పోయి బ్రతుకు తెరువు లేక దుఃఖిస్తూ ఆకలి బాధతో మరణిస్తున్న వాడికి సాగుభూమిని దానం చేసిన వాడు యజ్ఞఫలాన్ని పొందుతాడు. మహాభాగా, ఆవు వాత్సల్యంతో పొదుగు నుండి పాలను సర్విస్తూ దూడ దగ్గరకు పరిగెత్తినట్టుగానే భూదానం చేసిన వారికి దగ్గరకు భూమి పరిగెత్తి వస్తుంది, భూమి లభిస్తుంది. నాగటి కర్రతో చక్కగా దున్నబడినది, గింజలు చల్లినది, పచ్చని పంటతో కూడి ఉన్నదైన భూమిని దానం చేసిన వాడు గురువుకి విశాల భవనాన్ని నిర్మించి ఇచ్చినవాడు అన్ని కోరికలను పూర్తి చేసుకుంటాడు. సత్ప్రవర్తన గలవాడు, నిత్యము అగ్నిని పూజిస్తున్నవాడు, పవిత్రంగా ఉన్నవాడు అయిన విప్రుడికి భూదానం చేసినవాడు ఎప్పటికీ పెద్ద ఆపదలు పొందడు. చంద్రుడు ప్రతిదినము వృద్ధి చెందినట్లుగా దానం చేసిన భూమిలో
ఎన్నిసార్లు పంట పండితే దాన ఫలం కూడా అన్నిసార్లు పెరుగుతూ ఉంటుందట. ఈ భూదానానికి సంబంధించిన ప్రాచీనుల కథలను పండితులు చెబుతూ ఉంటారు. వాటిని వినే పరశురాముడు కాశ్యపునకు భూమినంతా దానం చేశాడు. అందరూ చెప్పుకుంటున్న ఆ కథే ఇది. మామేవా దత్త మాం దత్త, మామేవా దత్త మాం దత్త, మాం దత్వా మాం వాప్స్యత అస్మిన్ లోకే పరే చైవ, అస్మిన్ లోకే పరే చైవ తద్దత్తం జాయతే పునః, తద్దత్తం జాయతే పునః. నన్ను దానం చేయండి, నన్ను దానంగా తీసుకోండి, నన్ను ఇచ్చి మళ్ళీ నన్నే పొందండి. ఇక్కడ దానం చేసింది మళ్ళీ ఇహపరలోకాల్లో ప్రాప్తిస్తుంది అనేది కథ. ఇదే ప్రాచీన కాలం నుండి అందరి నోటి నుంచి వినిపిస్తున్న ఉన్న కథ. ప్రాయశ్చిత్తం మహీం దత్వా పునాత్యుభయతో దశ. భూదానంతో ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు ముందు 10 తరాలను వెనుక 10 తరాలను పవిత్రం చేస్తాడు. అంటే భూమిలో దున్ని పంట వేసి భూమిలో చిన్న భవనం కట్టి దాన్ని దానం చేస్తే 7 తరాల వారు కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. 7 తరాలు పవిత్రమవుతుంది, వెనక 7 తరాలు కూడా మంచిదవుతుంది, వాళ్ళు కూడా స్వర్గం ప్రాప్తిస్తుంది. ఆ భూమిలో ఎంతవరకు పంట పండని లేక పిచ్చి చెట్లు మరచని పర్వాలేదు, ఎంతవరకు పిచ్చి చెట్లు పిచ్చి గడ్డి మరుస్తూ ఉంటుందో అన్ని యుగాల వరకు కూడా వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు, పితృలోకాలు కూడా చూస్తారు వాళ్ళు. అదేవిధంగా వేదవాక్కు వంటి ఈ భూమి కథను బాగా తెలుసుకొని ఆచరించిన వాడు 10 తరాలను పవిత్రం చేస్తాడు. ప్రకృతి సర్వభూతానాం, ప్రకృతి సర్వభూతానాం భూమిర్వైశ్వానరి మత, భూమిర్వైశ్వానరి మత. భూమి సకల ప్రాణులకు ఉత్పత్తి స్థానం. దీనికి అగ్ని అధిష్టాన దేవత. భూదానం చేసిన వాడిని ఆదిత్యుడు, వరుణుడు, విష్ణువు, బ్రహ్మ, చంద్రుడు, అగ్ని, శివుడు అభినందిస్తారు. పురుషులు భూమి నుండి పుడతారు, భూమిలోనే లయిస్తారు. అండజ, జరాయుజ, స్వేదజ, ఉద్భిజ రూపమైన చతుర్విధ ప్రాణుల శరీరాలు భూమి యొక్క గుణాలతోనే ఏర్పడ్డాయి. ఏషా మాతా పితా చైవ, ఏషా మాతా పితా చైవ జగతః పృథివీపతే, జగతః పృథివీపతే. నానయా సదృశం భూతం, నానయా సదృశం భూతం కించిదస్తి జనాధిప, కించిదస్తి జనాధిప. ఓ రాజా, ఈ జగత్తుకు తల్లి తండ్రి భూమి అయి ఉంది. దీనితో సమానమైన భూతం పంచభూతాలలో మరొకటి లేదు. ఈ విషయంలో కూడా ఇంద్ర బృహస్పతి సంవాద రూపమైన కథను చెబుతాను విను. ఇంద్రుడు విరివిగా పెద్ద దక్షిణలతో 100 యాగాలు చేశాడు. ఆ ఇంద్రుడు ఒకనాడు శ్రేష్ఠుడైన బృహస్పతిని ఇలా అడిగాడు, ఓ గురుదేవా, దాత ఏ దానం చేసి స్వర్గాన్ని మించిన ఫలితాన్ని పొందుతాడు? అక్షయమైనది, ఎంతో విలువైనదైన ఆ దానాన్ని గురించి నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, సువర్ణ దానం అత్యంత శ్రేష్టమైంది. 2వది గోదానం, 3వది భూదానం, 4వది విద్యాదానం, తర్వాత కన్యాదానం అనే ఇవన్నీ కూడా పాపాన్ని హరిస్తాయి. ఇవి మహాదానాలు. ఈ దానాలు చేసిన బుద్ధిమంతుడు సకల పాపాల నుండి విముక్తిని పొందుతాడు. దేవేంద్ర, అయితే భూదానం కన్నా విశిష్టమైనది, గొప్పది
మరేదీ లేదని నేను భావిస్తున్నాను. ఆ మాటనే బుద్ధిమంతులు కూడా చెప్పారు. యుద్ధం కోసం ఉబలాటపడే శూరులు యుద్ధంలో మరణించి స్వర్గానికి. కానీ వారెవరూ కూడా భూదానం చేసిన వాడిని మించలేరు. యజమానికి మేలు చేయాలని రణభూమిలో మరణించి శరీర త్యాగం చేసేవారు ముక్తులై బ్రహ్మలోకాన్ని చేరిన వారు భూదానం చేసిన వాడిని మించిపోరు. భూదానం చేసిన మానవుడు తనకు ముందు గడిచిపోయిన 5 తరాలను, భూమిపై పుట్టబోయే 6 తరాలను, మొత్తం 11 తరాలను ఉద్ధరిస్తాడు. కనుక భూదానమే ఉత్తమ దానం. ఇంద్ర, చక్కగా ఉన్న భూమిని దానం చేస్తే సకల ప్రాణులు తమను దానం చేస్తున్నట్లుగానే భావిస్తాయి. ఓ సహస్రాక్ష, కోరికలను అన్నిటినీ తీరుస్తూ మనోభిష్టాలన్నిటితో కూడిన కామధేనువు వంటిది భూమి. అలాంటి చక్కని భూమిని దానం చేసిన వాడు స్వర్గానికి వెళతాడు. ఓ సురేంద్ర, భూదానం చేసిన వాణ్ణి పరలోకంలో తేనె, నెయ్యి, పాలు, పెరుగులతో ప్రవహించే నదులు సంతోషపెడతాయి. భూదానం చేసిన రాజు సకల పాపాల నుండి విముక్తుడవుతాడు. భూదానాన్ని మించిన దానం మరేదీ లేదు. ఇంద్ర, ఎల్లప్పుడూ ఐశ్వర్యాన్ని, సుఖాన్ని పొందాలని కోరుకునే రాజు ఎప్పుడూ యథావిధిగా యోగ్యులకు భూదానం చేస్తూనే ఉండాలి. భూమిని దానం చేసిన మానవుడు సముద్రాలను, నదులను, పర్వతాలను, వనాలను పూర్తిగా దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. భూదానం చేసిన వాడు చెరువులను, బావులను, శలయేళ్లను, సరస్సులను, తైలాలను, సర్వరసాలను దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. భూమిని దానమిచ్చిన వాడు శక్తివంతులైనటువంటి ఔషధులను, ఫలపుష్పభరితములైనటువంటి వృక్షాలను, వనాలను, రాతి నేలను, పర్వతాలను దానమిచ్చిన వాడు అవుతాడు. ఇష్టమైన దక్షిణలతో అగ్నిష్టోమం మొదలైన యాగాలు చేసిన కూడా భూదానం వల్ల అనుభవించగల ఫలాన్ని మాత్రం పొందలేడు. భూదానం చేసిన వాడు 10 తరాలను ఉద్ధరిస్తాడు. భూమిని లాక్కొన్నవాడు 10 తరాలను కూడా స్వర్గం నుంచి నరకంలోకి పడగొడతాడు. ఎవరైనా భూమి లాక్కుంటే స్వర్గంలో ఉండేవాళ్ళు కూడా నరకంలో పోతారట. పూర్వీకులు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకునేవాడు నరకానికి వెళతాడు. ఓ ఇంద్ర, నీటిపై పడిన నూనె పొట్టు విస్తరించినట్లు భూదానం కూడా పంటతో పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ పుణ్యం. ఇంద్ర, విశేషంగా భూదానం చేసిన వాడిని బ్రహ్మలోకంలో దివ్యపుష్ప మాలలు అలంకరించుకున్న 100 కొద్ది అప్సరసలు సేవిస్తారు. అంటే ఆ భూమిలో పండినటువంటి ఒక గింజ ఒక కల్పం అన్నారు. ఎన్ని గింజలు పండుతాయి, ఎన్ని కల్పాలు చూసుకోండి. అంత కల్పాలు స్వర్గంలో ఉంటారట వాళ్ళు, భూదానం చేసిన వాళ్ళు. ఒకవేళ భూదానం చేసిన తర్వాత భూమి తీసుకున్నవాడు పంట పండించలేదనుకోండి, గడ్డి పండిందనుకోండి, గడ్డికి ఇత్తనం ఉంటుంది కదా, ఆ ఇత్తనం కూడా ఒక కల్పం అని లెక్క అని చెప్పారు. అంటే బీడు అయిపోని, ఏమీ చేయక పడిపోని, కంప చేరని. కానీ దాంట్లో కూడా ఫలపుష్పాలు ఉన్నాయి కదా, కంపకు కూడా ఉంది కదా, ఆ గడ్డికి కూడా ఉంది కదా. దాంతో ఒక గింజకు ఒక కల్పమని చెప్పారు. అన్ని రోజులు వాళ్ళు స్వర్గంలో ఉంటారని చెప్పారు. అందుకని భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం పంట పండించలేదని యోచన చేయాల్సిన పని లేదు, చేయను కూడదట. ఇచ్చిన తర్వాత అంతే. ఇంకా మళ్ళీ దాంట్లో ఏం పండిస్తున్నారు, నేను ఇచ్చిన దాంట్లో అయ్యో ఏమీ చేయటం లేదే, దున్నలేదే, అట్లే పడేసరే అనుకో, మళ్ళీ నరకానికి పోతాడు. అట్లా భూదానం చేసా దానికి ఎందుకండి వేళాల పని లేక. ఏమైనా చేసుకొని తినండి, మనకు సంబంధం లేదు. అమ్ముకొని మనకు సంబంధం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.